శ్రీకృష్ణుడు కర్ణుడిని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ కర్ణుడితో ఏమంటాడంటే, కర్ణ, నీ జన్మరహస్యం గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి కర్ణుడు, దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కానీ ఆరాటం కానీ నాకు లేవు. ఎందుకంటే నేను రాధామాత పుత్రుడననే మాట నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటాడు. కానీ శ్రీకృష్ణుడు వినకుండా అసలు రహస్యం చెప్తాడు. నువ్వు కుంతీ పుత్రుడవు. నిజానికి కుంతీ పాండవులకు కూడా తల్లి. ఆమె కర్ణుడికి కూడా జన్మనిచ్చింది. కానీ సమాజానికి భయపడి కర్ణుడిని నీటిలో వదిలేస్తుంది. ఇది విన్న కర్ణుడు కొల్లి ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ శ్రీకృష్ణుడితో ఏమంటాడంటే, చూసావా మాధవ, నేను ఎంత దౌర్భాగ్యుడినో, సూర్యపుత్రుడను, నేను కుంతీమాత పుత్రుడను, అయినా కూడా సూతపుత్రుడుగానే పిలువబడ్డాను. పాండవులలో మొట్టమొదటి వాడిని, శ్రేష్ఠుడను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు నా తమ్ముళ్ళు. ఇంతటి ఘనచరిత్ర ఉండి కూడా రాధేయుడుగానే